మీడియా అన్నలందరికీ నమస్తే. సురక్షిత రోడ్ల కోసం వచ్చేసి గలం సామాన్యుడి గలం విప్పబోతున్నాము. సో దాని మీదనే ప్రెస్ మీట్ అనమాట. 2K వాక్ అని చెప్పేసి 28వ తారీఖు ఆదివారం 8 గంటలకు నక్లెస్ రోడ్లో పీపుల్ మీడియా పాయింట్ దగ్గర నుంచి జలవిహార్ వరకు ఈ ర్యాలీ జరగనుంది. మన నగరం మన బాధ్యత, ఎందుకంటే మన ట్యాక్సెస్తోనే వచ్చేసి ప్రభుత్వాలు రన్ అవుతున్నాయి. జిహెచ్ఎంసీలో ట్యాక్సెస్ రోడ్ల గురించి ఎక్కువగా ఫండ్ ఉంది, కానీ దాన్ని బాధ్యతగా వచ్చేసి ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయినా కానీ ఎప్పటికప్పుడు వచ్చేసి ఊరికే ఆ రోజు కంప్లైంట్ వస్తే ఆ గుంతను బూడుపుతున్నారు తప్ప ఆ రోడ్లు వచ్చేసి పర్మనెంట్గా రోడ్లు ఏ ప్రాబ్లం. ఎందుకంటే ఇంత ట్యాక్స్ ఈ రోజులలో చూసుకుంటే మనం ఒక కారు కొన్నా, ఒక 2 వీలర్ కొన్నా మ్యాక్సిమం 30 నుంచి 40% ట్యాక్స్లు వేస్తున్నారు. ఆ ట్యాక్స్లన్నీ ఎక్కడికి పోతున్నాయి? మీరు ముందే ఫస్ట్ ఒక బండి కొనడానికి మొత్తం తీసుకుంటున్నారు. మరి రోడ్లకు ఎందుకు మీరు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు ప్రజలకు? సో ఈ గుంతలు అనేది ఈ విధంగా ఉండి రోడ్స్ వచ్చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల యాక్సిడెంట్ ప్రతిరోజు మన పేపర్ చూస్తే ఎక్కడికక్కడికి ఎంతో మంది మరణించినట్టుగా వచ్చేసి రోజు చూస్తూ ఉంటాం. ఇలాంటి న్యూస్లు అంటే మన ఫ్యామిలీలో ఒక పర్సన్ బయటికి పోతున్నారు అంటే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడా లేదా అనే ఒక బాధతోని దీంతోనే చూడాల్సి వస్తుంది మనుషులు. ఆ విధంగా ఉంది ఈరోజు మన రోడ్ల పరిస్థితి. మన ట్యాక్సులు అని చెప్పేసి తీసుకొని ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోతున్నాయి? జిహెచ్ఎంసీ ఎంతసేపటికి వచ్చేసి ఆమె మాట్లాడేది ఎలా ఉంటుంది అంటే వీళ్ళ మీద మాట్లాడుకుంటారు. తను ఏం చేస్తున్నది అనేది అర్థం కావట్లేదు. మేయర్ గారు ఇక మీద పోతే మన ప్రభుత్వంలో వచ్చి నేను ప్రజలకు సేవ చేస్తా అని చెప్పేసి తినొచ్చేసి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపటికి ఆపోజిషన్ పార్టీ వాళ్ళ మీద వచ్చి దుమ్మెత్తిపోయడము, తెలంగాణ లాంగ్వేజ్లో ఆయన పోయినసారి మాట్లాడింది కానీ నేను కూడా మాట్లాడతా అని చెప్పేసి ఈ మాటల వాదనే సరిపోతుంది. కానీ ప్రభుత్వం వచ్చేసి ప్రజలకు ఏం కావాలి అనేది ఇప్పటిదాకా వాళ్ళు దృష్టి పెట్టలేదు. ఈ రోడ్ల సమస్యలు రోజు తను బయటికి వస్తే చాలు మరి ట్రాఫిక్ జామ్ అంతా చేస్తూ ఉంటారు. ఎప్పటికి సీఎం వస్తే మరి ఆ రోడ్లు ఎట్లున్నాయని తనకు తెలియట్లేదా? తనంటే ఒక 10 వెహికల్స్ ఉంటాయి, సడన్గా వెళ్ళిపోతూ ఉంటారు. మరి రోడ్లు ఎంత ఉన్నాయి? ప్రజలకు ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రజలదే. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ ట్యాక్స్ ఎంతసేపటికి వచ్చేసి రాంగ్ రూట్లో పార్కింగ్ చేసినా అంటారు, దానికి ట్యాక్స్లు వేస్తారు, హెల్మెట్ అంటారు. ఇవన్నీ ట్యాక్స్లు ఎక్కడ పోతున్నాయి? మన ప్రజలు ఈ విధంగా లాస్ అవుతున్నారు, ప్రాణాలు లాస్ అవుతున్నారు. అదేవిధంగా వచ్చేసి ఒక మనిషి రోడ్డు మీదకి బైక్తో వస్తే వాళ్ళకు బ్యాక్ పెయిన్స్ అని చెప్పేసి హాస్పిటల్ పాలవుతున్నారు. స్లో పాయిజన్ లాగా ప్రజలను చంపుతున్నారు ఈ ప్రభుత్వాలు అన్ని రకాలుగా. ఈ రోడ్స్ యూటర్న్లను కూడా ఎక్కువగా దూరంలో పెట్టి కూడా వచ్చేసి దానికి పెట్రోలు డీజిల్స్ ఖర్చు అవుతాయి. ఆ విధంగా కూడా మనల్ని పిప్పి చేస్తున్నారు. మరి ఈ నగరం మన బాధ్యత కాబట్టి మనం అందరూ ఈ ప్రభుత్వాలను అడిగితేనే ఖచ్చితంగా వీళ్ళు వచ్చేసి పనిచేస్తారు తప్ప లేకపోతే చెయ్యరు అనేది అర్థమైంది. కాబట్టి మన రాష్ట్రాలను మన రోడ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. తెలంగాణ సురక్షిత రోడ్ల పైన మనం ప్రజల గలం, ప్రజల ఈ ఉద్యమానికి రోడ్ల పైన సమస్యల వల్ల ఎన్ని యాక్సిడెంట్ అవుతున్నాయి, సో దాని మీద ప్రజల తరపు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకత్వం మేరకు ఈరోజు ప్రెస్ మీట్ను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 2K వాక్ మీద కూడా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే మన తెలంగాణలో దగ్గర యాక్సిడెంట్స్ అయితే చాలా ఎక్కువ. ప్రతిరోజు చూస్తుంటే ప్రతి ఏరియాలలో ఈ రోడ్ల సమస్యలు, గుంతల రోడ్లు కానీ, రోడ్లు డ్యామేజెస్ కానీ, అతుకుల రోడ్లు, ఇవన్నీ ఏ విధంగా అయితే మనము రోజు చూస్తుంటున్నాం. ప్రతి ఒక్కరం రోడ్డు మీదకి వస్తే మన వాళ్ళు ఫ్యామిలీ బయటకు వస్తే మళ్ళీ ఇంటికి చేరుతారా లేదా అనే సిచ్యువేషన్లో ఇలాంటి రోడ్లు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో జరుగుతుంది. సో ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారు? రోడ్ల మీదకి వస్తే ట్యాక్సెస్ వేస్తున్నారు. రాంగ్ రూట్ అని చెప్పేసి, హెల్మెట్ లేదని చెప్పేసి, వీటన్ని రకాలుగా వచ్చేసి ట్యాక్సెస్ వేస్తారు. అదేవిధంగా రోడ్ ట్యాక్స్ అని చెప్పేసి 30 నుంచి 40% స్టేటు సెంట్రల్ ఇవన్నీ కలిపి వేస్తున్నారు. సో ఈ ట్యాక్స్ అంతా ఎక్కడ పోతుంది? ఈ రోడ్ల ట్యాక్సులు ఇంత ఉన్నా కానీ రోడ్లు ఎందుకు ఇప్పటిదాకా రిపేర్లు అంటే ఓన్లీ అక్కడ మట్టేస్తారు, ఒక
మనము జిహెచ్ఎంసీలో ఏదన్నా వచ్చేసి కంప్లైంట్ ఇచ్చినామంటే దాన్ని పూడ్పడానికి ట్రై చేస్తారు, మళ్ళీ అది 2 రోజుల తర్వాత సేమ్ అదే పొజిషన్కి వస్తుంటుంది. దాన్ని పర్మనెంట్గా ఇప్పటిదాకా కొన్ని సంవత్సరాలైంది మన తెలంగాణలో అన్ని పర్మనెంట్గా రోడ్ చేయడం. ఎప్పటికప్పుడు సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ ఫండ్స్ వస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఎంతసేపటికి ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచేసి కేజ్రీవాల్ గారిని వచ్చేసి విద్య వైద్యము అనే దాంట్లో అక్కడ బాగా చేశారు, తనను వచ్చేసి నేను కాపీ కొడుతున్నా అని చెప్పేసి మరి ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ రోడ్లు సమస్యల వల్ల ప్రతిరోజు బ్యాక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బ్యాక్ డిస్క్ ప్రాబ్లం అని చెప్పేసి ఈ విధంగా జనాలు వచ్చేసి హాస్పిటల్ పాలు కూడా అవుతున్నారు. ఇంకా మనం చూసుకుంటే ఈ మధ్యలో రోడ్స్ యూటర్స్ అని చెప్పేసి ఎక్కువ పెట్టడం వల్ల కూడా వచ్చేసి ఎక్కువగా జనాలకు ప్రతి దాంట్లో కూడా ఇబ్బందులు, ఎందుకంటే ఎక్కువగా డీజిల్ పెట్రోల్ ఖర్చు అవుతూ ఉంటాయి. సో దీని మీద ఏంటంటే ప్రజల సమస్యలు ఇది అందరిది, మన నగరం మన బాధ్యత, తెలంగాణ అనేది మన నగరం. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ప్రజలందరూ సామాన్య ప్రజలు అలాగే వచ్చేసి యువత స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది మన అందరి సమస్య. ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ 2K రన్ను 28వ తారీఖు ఆదివారం సండే మార్నింగ్ రోజు వచ్చేసి నక్లెస్ రోడ్డు పీపుల్ ప్లాజా నుంచి మన జలవిహారం వరకు వచ్చేసి ఈ ర్యాలీ జరుగుతుంది, 2K వాక్. ప్రతి ఒక్కరూ దీనికి మద్దతు ఇవ్వాల్సిందిగా, మన నగరం మన బాధ్యత, మన రోడ్లు మన ట్యాక్సులు ఇవన్నీ మన వల్లనే, మనం అడుగుతేనే ఈ ప్రభుత్వాలు చేస్తుంటాయి. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మనదే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని ఈ 2K వాక్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాము.